చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? అసలుకి చుండ్రు అనేది ఎందుకు వస్తుంది? చర్మంలో మనకి చుండ్రు అనేది తలపైన వచ్చినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? దురద వస్తుందా? జుట్లు ఊడతాయా? వెంట్రుకలు మనకి ఊడిపోతూ ఉంటాయా? వీటన్నిటి కోసం అని చెప్పి నేను మీకు ఇవాళ వీడియో చేస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ హైదరాబాద్లో ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నేను మీకు చుండ్రు గురించి అని చెప్తానండి. అసలు చుండ్రు ఎందుకు వస్తుంది అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలన్నమాట. చుండ్రు అనేది మనకి చర్మంలో ఆయిల్ గ్రంథాల నుంచి ఎప్పుడైతే ఆయిల్ ఎక్కువగా వస్తుందండి, దానివల్ల ఒక ఫంగస్ ఉంటుందన్నమాట. మాలసీజియా ఫర్ఫర్ అని చెప్పి ఒక ఫంగస్ ఉంటుంది. ఈ ఫంగస్ అనేది మీకు ఆ చర్మంలో అక్కడ మీకు వచ్చినప్పుడు అక్కడ మీకు ఈ ఫంగస్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఫంగస్ అనేది ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటుందండి. 12 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి శరీరంలో ఉంటుంది. ఈ శరీరంలో ఏదైతే ఫంగస్ ఉంటుందో, ఈ ఫంగస్ వల్ల ఏదైతే ఆయిల్ గ్లాండ్ దగ్గర బాగా ఎక్కువైపోతుందో వాటి వల్ల ఫంగస్ పెరిగినప్పుడు చర్మం దాన్ని పొట్టుగా లేపి పడేస్తుంది అనమాట. దాన్ని చుండ్రు అంటారు. ఈ ఆయిల్ గ్రంథాల్లో ఎప్పుడైతే ఆయిల్ పెరుగుతుందో అది జన్యుపరంగా అయినా అయి ఉండాలండి, లేకపోతే కాలక్రమేణా మనకి చుట్టూరా ఉన్న ప్రదేశంలో సీజన్ మార్పు, లేకపోతే వెదర్ తోటి కానివ్వండి, లేకపోతే స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేకపోతే హార్మోనల్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఈ కారణాల వల్ల మనకి ఆయిల్ గ్రంథాలు అనేటివి ఎక్కువ అవ్వచ్చు. హార్మోనల్లో ముఖ్యమైనది ఏంటంటే వయసులో ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ ఇంపాక్ట్ అనేది ఆయిల్ గ్లాండ్ మీద ఉన్నప్పుడు, ఆయిల్ గ్రంథం మీద ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందనంటే ఈ ఆయిల్ గ్రంథం అనేది ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు ఈ ఫంగస్ అనేది మనకి చర్మంలో ఎప్పుడు ఉంటుందండి. శరీరంలో ప్రతి ఒక్కరికి చర్మం పైన 12 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ మాలసీజియా స్పీషీస్ ఫంగస్ అనేది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫంగస్ ఇక్కడ చర్మం పైన ఉండి దీన్ని నార్మల్ ఫ్లోరా అని అంటాం అనమాట. ఈ ఫంగస్ అనేది మనకి ఏమవుతుందనంటే మనకి వేరే బ్యాక్టీరియా వచ్చి అక్కడ డ్యామేజ్ చేయకుండా, ఇన్ఫెక్షన్ చేయకుండా ఇవి కాపాడుతాయి అన్నమాట. అందుకోసమనే చర్మం ఈ ఫంగస్ని నార్మల్ ఫ్లోరాగా ఉంచుకొని దాన్ని అలానే ఉంచుతుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ చర్మంలో ఈ ఫంగస్ ఎప్పుడైతే ఆయిల్ మీద జీవిస్తూ ఉంటుంది, ఆయిల్ మీద మనకి ఏదైతే ఆయిల్ వస్తుందో ఆ సీబం ఏదైతే వస్తుందో దాని మీద ఫీడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆయిల్ ఎక్కువ వస్తుందో ఫంగస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. కానీ ఈ ఫంగస్ తోటి చర్మానికి ఎటువంటి హాని ఉండదు. అంటే చిన్నగా మనకి ఎక్కువ నంబర్ వచ్చినప్పుడు అప్పుడు కొద్దిగా ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుంది అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ కాజ్ అయినప్పుడు చర్మం ఏం చేస్తుందనంటే మరీ ఎక్కువ నంబర్ ఉన్నప్పుడు ఫంగస్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా అని చెప్పి ఒక పొట్టుని అలా తీసి పడేస్తుంది. ఆ ఫ్లేక్ వచ్చేదాన్ని ఆ చుట్టూగా వచ్చిన ఆ జుట్టుది ఇంత మాత్రం చిన్న పొరలాగా చర్మం పైన వస్తుంది చూడండి, దాన్నే చుండ్రు అంటారు. ఎక్కువ ఆయిల్ మోతాదులో వస్తే ఎక్కువ చుండ్రు వస్తుందండి. ఇది వయసులో ఉన్న వాళ్ళకి చాలా సహజం. నేనైతే ఖచ్చితంగా చెప్తానండి, వయసులో ఉన్న వాళ్ళకి మొటిమలు, చుండ్రు అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. దీన్ని మనం పూర్తిగా పోగొట్టాలని ప్రయత్నం చేయకూడదండి. ఉన్నదాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేది ప్రయత్నం చేయాలన్నమాట. సో జన్యుపరంగా ఉందా చూసుకోవాలండి. అలానే మనకి సీజన్ పరంగా అంటే కొంతమందికి వింటర్ కాగానే చుండ్రు బాగా ఎక్కువ అవుతుందండి. ఎలా ఉంటుందని అంటే డీప్ వింటర్స్ అంటాను నేను. అంటే డిసెంబర్లో, జనవరిలో ఆ టైంలో మీకు చుండ్రు అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగనే థిక్ సమ్మర్స్ అని అంటాం అనమాట. అంటే విపరీతమైన ఎండాకాలంలో మే, జూన్లో ఆ టైంలో కానీ, లేకపోతే సీజన్ మార్పులు ఎలా అంటే జూన్, జూలైలో మీకు వర్షాల కాలంలో వచ్చినప్పుడు, అలానే చలికాలం అప్పుడు అక్టోబర్ అప్పుడు, అలానే సంక్రాంతి తర్వాత ఎప్పుడైతే మీకు ఎండాకాలం మొదలవుతుందో ఆ సమయంలో కూడా చుండ్రు పెరిగే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ చుండ్రు అనేది మీకు పెరిగినప్పుడు తలలో జుట్లు అనేది ఊడే అవకాశాలు ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఊడతాయా అని అంటే ఖచ్చితంగా అని మేము చెప్పలేమండి. కానీ కొద్ది విధంగా ఒకటి ఇన్ఫ్లమేషన్ అక్కడ అయినప్పుడు చర్మంలో కొన్ని జుట్లు అనేది ఊడిపోయే ఆస్కారం ఉంటుందన్నమాట. ఆ జుట్లు కానీ అప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది మనం చుండ్రు కోసం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే చర్మంతో జుట్ల మీద మనకి చుండ్రుతోటి మనకి చర్మం పైన పింపుల్స్ కూడా వస్తాయా అనేది కూడా సహజంగా చాలామందికి చెప్తూ ఉంటారు. అయితే మీకు మొటిమలు అనేటివి ఆయిల్ గ్లాండ్స్లో మీకు బ్యాక్టీరియా గురించి చెప్పాను కదండి నా పాత వీడియోస్లో. ఈ ఆయిల్ గ్లాండ్స్ నుంచి పాత మనకి ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో ప్రొపినోబాక్టీరియం యాక్నే అక్కడ వచ్చి మీకు డ్యామేజ్ ఏదైతే మొటిమలు అవుతుందో దానికి మీకు చుండ్రు అనే దానికి సంబంధం లేదండి. ఆయిల్ గ్రంథాలు అనేది బొడ్డు పైన నుంచి మనకి మొత్తం ఛాతి పైన వెనుక దాకా మొత్తం ఆయిల్ గ్రంథాలే ఉంటాయి.
ఈ ఆయిల్ గ్రంథాల్లో మనకి ముఖం పైన బ్యాక్టీరియా వస్తే మొటిమలు అవుతాయి. అదే ఆయిల్ గ్రంథాల్లో మన దగ్గర అక్కడ చుండ్రు కనుక ఎక్కువగా వస్తే, ఫంగస్ ఏమైనా ఎక్కువగా వస్తే చుండ్రు వస్తుంది అనమాట. సో ఈ చుండ్రు అనేది మీకు వచ్చినప్పుడు మొటిమలు అనేది కూడా సహజంగా దానితో పాటే రావచ్చు. సో ఇలా చుండ్రు మీకు వచ్చినప్పుడు దానికి మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం. చుండ్రు వచ్చిన దానికి శాశ్వతంగా క్యూర్ అనేది మనం చేయకూడదండి. ఎందుకనంటే లోపల ఆయిల్ గ్రంథాలకి హార్మోన్లకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని విడదీయటానికని మనకు సాధ్యం కాదు. అలాంటప్పుడు మనం దీని కంట్రోల్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. చుండ్రుకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అంటే కెరావైవ్ ట్రీట్మెంట్స్, డాండ్రఫ్ క్లెన్జింగ్ థెరపీస్ కొన్ని ఉంటాయండి. ఇవి ఆయిల్ దాంట్లోంచి ఉన్న కొద్దిగా ఆయిల్ని అలానే ఫంగస్ని కొద్దిగా లాగేస్తుందండి. ఇది క్లెన్జింగ్ థెరపీస్ అండి, మెడికల్ థెరపీస్ కాదు. మెడికల్ థెరపీస్కి మీరు మందులు, లోషన్స్, టాబ్లెట్స్ కొన్ని వాడుతూ ఉంటే చుండ్రు అనేది తగ్గుముఖం పడుతుంది. తగ్గింది కదా చుండ్రు అని చెప్పేసి మందులు వాడటం ఆపకూడదండి. దానికి మెయింటెనెన్స్ మందులు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మెయింటెనెన్స్ అనేది మీరు రోజువారీగా ఒక లోషన్, వారంలో ఒక లోషన్ ఇలాంటిది పెట్టుకోవచ్చండి. ఇలానే కాకుండా మీకు మంచిగా షాంపూస్ ఉంటాయండి, కీటోకొనజోల్ షాంపూస్ ఇవన్నీ ఉంటాయి. కానీ మీకు మార్కెట్లో దొరికే కీటోకొనజోల్ షాంపూస్, మెడికేటెడ్ షాంపూస్కి తేడా ఉంటుందండి. ఈ మెడికేటెడ్ షాంపూస్కి మంచి కండిషనర్స్ కూడా యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కండిషనర్స్, ఈ షాంపూస్ ఇవి వాడుతున్నప్పుడు మీ చర్మంలో మీకు చుండ్రు ఉన్న దగ్గర మీకు కొద్దిగా క్లెన్జింగ్ అవుతుంది. కానీ లోపల నుంచి ఆయిల్ గ్రంథాలు వస్తూనే ఉంటుంది, ఫంగస్ పక్క నుంచి వస్తూనే ఉంటుంది కాబట్టి చుండ్రు అనేది కంటిన్యూస్గా ఉంటుంది ప్రాసెస్. సో దీనికి ట్రీట్మెంట్స్ అనేది కెరావైవ్స్ తీసుకున్నా, మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, మీకు డాండ్రఫ్ క్లెన్జింగ్ థెరపీస్ తీసుకున్నా మీకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ మెయింటెనెన్స్ థెరపీస్ ఎలా ఉంటాయి, మనకి అక్యూట్ ఇంటెన్సివ్ ఫేస్ థెరపీస్ ఎలా ఉంటాయి, క్లెన్జింగ్ థెరపీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకోవటానికని మీరు మా దగ్గరికి వచ్చి మరీ చేయించుకోవచ్చండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్, లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్లో ఫౌండర్, డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను.